మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. 2027లో జరిగే పుష్కరాల్లో భాగంగా చేపట్టాల్సిన పనులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఉత్తర వాహిని గోదావరి పుష్కరాలకు అధిక నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. This is a must. Yes, sir. So you initiate land acquisition proceedings, give them a good rate so that the 2 acres we buy. Either I'm happy. That is only for endowment. For construction of GAT, we need 5 acres. Sir, into current items we need to permanent. Yes, sir. For that 5 acres. Sir, shifting book will itself take more amount than. గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి చెన్నూరు ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయము నేను మైడారం క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పాము. ఇంతకుముందు మన కాళేశ్వరంలో అయిన పుష్కరాలలో చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించలేదు. ఈసారి చెన్నూరు పుష్కరాలకు న్యాయం చేయాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ స్పందించి లేదు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని అప్పుడే వారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మీరు చూసినారు, అన్ని చోట్ల కూడా ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. మన చెన్నూరులో ఎందుకంటే ఇక్కడ పెద్ద గుడి లేదు, ఎక్కడైతే పెద్ద పెద్ద గుడిలు ఉన్నాయో అవన్నీ కూడా టైర్ 1లో ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఈ పుష్కరాల కమిటీకి, లేదు మా చెన్నూరులో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తారు భక్తులు, వారికి సరైన ఫెసిలిటీస్ చేసే అవసరం ఉన్నదని చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒప్పుకొని దీన్ని టైర్ 1లో చేయడం జరిగింది. ఈ టైర్ 1 వలన ఇప్పుడే ఈ స్పాట్కి వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలి, ఎందుకంటే ఇంకొక సంవత్సరం ఉంది, సంవత్సరంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు రోడ్ వైండింగ్ 2 వెహికల్స్ పోయేలాగా రోడ్ వైండింగ్ చేసే అవసరం ఉంది. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు మరి సరిగా పార్కింగు, సరిగా టాయిలెట్ ఫెసిలిటీస్, బేదింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించే అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇది ఉండడానికి కూడా 10 acres కావాలి. ఓకే, మిగతా ప్లేస్ లో అట్లే ప్రిపేర్ చేస్తున్నాం. 20 acres you are saying? No. This permanent structure which will be permanent for lifetime, sir. That is 20 gunta. 20 gunta. Other will be 10 other things, sir. Temporary. After this, so you don't need extra land. So let's do that land acquisition. We need that. Yes, sir. The 2 acres is a must. Yes, sir. So you initiate land acquisition proceedings, give them a good rate so that the 2 acres we buy. Either I'm happy. That is only for endowment. For construction of GAT, we need 5 acres. Sir, into current items we need to permanent. Yes, sir. For that 5 acres. Sir, shifting book will itself take more